నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ బుజుబుజి నెల్లూరు నందు విద్యుత్ అంతరాయం లేకుండా వోల్టేజ్ సమస్యలు రాకుండా చేసేందుకు 1,50,00,000 రూపాయల వ్యయంతో ఎలక్ట్రికల్ పనులను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జని రమణయ్య, స్థానిక కార్పొరేటర్ బద్దిపూడి నరసింహగిరి, 25వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శేషు యాదవ్, టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 25వ డివిజన్లో బుజుబుజి నెల్లూరులో స్థానికంగా ఉండే కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఏదైతే కరెంటు సమస్య గత కొన్ని సంవత్సరాలుగా కరెంటు సమస్య ప్రత్యేకంగా బుజుబుజి నెల్లూరులో చాలా తీవ్రతగా ఉన్నది. లో వోల్టేజ్తో బుజుబుజి నెల్లూరులో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు శ్రద్ధ తీసుకొని దీనికి సంబంధించి కన్సర్న్ అధికారులతో ఎస్సీ గారి దగ్గర నుంచి సీఎండి గారి దాకా మాట్లాడి మొత్తం ఈ సమస్య పరిష్కారం కావాలంటే 1,50,00,000 రూపాయలు అవుతుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. అంచనా ప్రకారం అందరితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించి గత 15 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీన్ని ఒకసారి పర్యవేక్షిస్తాం. పనులు ఎలా జరుగుతున్నాయి, అనుకున్న ప్రకారం జరుగుతున్నాయా, అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు. ఎందుకంటే బుజుబుజి నెల్లూరులో రాబో రోజుల్లో విద్యుత్ సమస్య ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ పనులు పర్యవేక్షించడానికి ఈరోజు వచ్చాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు పూర్తయినాయి, ఇంకా కూడా పనులు జరుగుతున్నాయి. 1,50,00,000 రూపాయలతో అన్ని కాలనీలు, బుజుబుజి నెల్లూరులో ఉన్న అన్ని కాలనీలు, దాదాపు 27 ప్రాంతాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్ అడిషనల్గా పెట్టడం కానీ, ఎక్కడికక్కడ కరెంట్ స్తంభాలు ఏదైనా పోయి ఉంటే చేయడం, అదేవిధంగా వైర్లు దానికి సంబంధించిన ఎక్కడ డ్యామేజ్ అయి ఉంటే అవి తీసుకోవడం, అన్నీ కూడా పూర్తిగా కరెంటుకు సంబంధించిన సమస్యని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే పలు దగ్గరలు పూర్తి అయినాయి, ఇంకా కూడా జరుగుతున్నాయి. పూర్తిగా 27 ప్రాంతాల్లో కూడా దాదాపుగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7వ తారీఖు లోపల ఇవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తయి నవంబర్ 1st వీక్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని మీ ద్వారా ప్రత్యేకంగా బుజుబుజి నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్హులయ్యే విధంగా స్థానికంగా ఉండే కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు అందరితో కూడా సమన్వయం చేసుకొని ప్రతి ఒక్క సంక్షేమం కూడా అందరికీ అందరికి కూడా వచ్చే విధంగా అందరం సమన్వయం చేసుకుంటూ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అంతేకాకుండా ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం. అవే కాకుండా స్థానికంగా ఉన్న ఇబ్బందులు, అది కరెంటు సమస్య అయినా, నీటి సమస్య అయినా, ఇంకేదన్నా ఉన్నా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి నిత్యం కూడా ప్రజలతో ఉంటూ ప్రజల క్షేమం, ప్రజల సంక్షేమం కోసం శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, స్థానికంగా ఉండే కార్పొరేటర్లు కానీ, డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ జనసేన నాయకులతో కూడా సమన్వయం చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే బుజుబుజి నెల్లూరులో ఈరోజు ఈ కరెంటు సమస్యను కూడా గుర్తించి దాన్ని కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్న 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అతి త్వరలో నవంబర్ 1st వీక్లో పూర్తిగా బుజుబుజి నెల్లూరులో లో వోల్టేజ్ సమస్య లేకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.